హలో, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ లాగ్స్. ఈరోజు మనం ఎర్ర కందిపప్పుతో టమాటో చేసుకుందామా? ఇది నా స్టైల్. నేను ఒకసారి అనుకున్నానండి ఈ పప్పు ఒకసారి వండాలి అని. సో నాకు ఇవాళ కుదిరింది. నో నాన్ వెజ్ అండ్ వెజిటేబుల్స్ కూడా నో, ఓన్లీ పప్పు. ఓకే, మనం ఈరోజు అదొక చిన్న టీ గ్లాస్ తీసుకోండి. అదొక టీ గ్లాస్, ఇదొక టీ గ్లాస్ తీసుకుని 2 టైమ్స్ కడుక్కుని ఒక అరగంట నానబెట్టుకుని పక్కన ఉంచుకోండి. సో ఉంచుకున్నాం కదా, అది పక్కన పెట్టేసిన తర్వాత ఈలోగా అది నానుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక స్టీల్ మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని దాంట్లో వెల్లుల్లిపాయలు దంచి వేయండి. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అంతా దిగుతుంది ఆయిల్లోకి. అందులోనే జీలకర్ర వేసుకోండి, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర వేసుకోండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. దాంట్లో మనం ఎండుమిర్చి ఒక 4 వేయండి. కారం చూసుకుని వేసుకోండి. మీరు పప్పులో వండుకున్నప్పుడు ఎంత వేస్తారో అంతే వేసుకోండి. మనం కొత్తంత గోదావరికి కొత్తంత కారం ఉండాలి కాబట్టి దాన్ని తగిలిస్తున్నాం. ఎందుకంటే టమాటాస్ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పప్పులో ఉడకబెట్టట్లేదు, దాన్ని ముందు గుజ్జులా కొంచెం చేసుకుని ఒక పాత్రలో కొంచెం ఆయిల్, పసుపు, సాల్ట్ వేసి దాంట్లో ఈ పేస్ట్ వేసి దగ్గరగా మగ్గబెట్టుకున్నాను. మీకు చిట్కా, ఎక్కువ టమాటా ఉన్నప్పుడు బాగా మగ్గిపోయినప్పుడు ఇలా చేయండి. అర్థమవుతుందా? సో నేను ఆనియన్స్ కూడా ఒక 2 కట్ చేసుకున్నాను. ఇలా ఒకటి ఫ్రై చేసుకున్నాను అనమాట. చిన్నగా ముక్కలుగా తీసుకుని ఆయిల్లో మనం బాగా వేయించుకోవాలి. అలాగే కొంచెం అంత ఆవాలు, కొద్దిగా మినపప్పు వేయండి. కొంచెం మరి ఎక్కువేం వద్దు, లైట్గా ఒక టీ స్పూన్ వేసామా లేదా అన్నట్టు వేయండి. ఆ తర్వాత ఇదంతా ఆయిల్లో బాగా గిరగిర తిప్పేసేయండి. తిప్పండి, ఇంకేం లేటు చూస్తారా, మంచిగా తిప్పుకోండి. ఇలాగా అంటే ఆయిల్లో మంచిగా వేగితే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. మార్చేయకుండా కొంచెం చూసుకుని మీడియం కానీ సిమ్లో కానీ పెట్టుకోండి. దగ్గరుండి చూసుకోండి, హైలో పెడితే మాడిపోతుంది. సో చెప్పాను కదా, నేను ఒక పక్క టమాటాలను ఇలా మగ్గబెట్టుకున్నానని. పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి మగ్గబెట్టుకున్నాను. ఆ టమాటాల పేస్టు టైం సేవ్ అవుతుందన్నమాట మనకి. మళ్ళీ ఇందులో వేసి ఇలా మగ్గేసరికి టైం అయిపోతుంది కదా, కాబట్టి మన ఈజీ మెథడ్. ఇలాగ మనం పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని అప్పుడప్పుడు వాడుకోవచ్చు. మరి గోదావరమ్మ చిట్కా చెప్పేసింది కదండి, మరి రాసేసుకోండి. దాని తర్వాత మనం ఇలా మగ్గ పెడుతూ ఉండాలన్నమాట. ఈ టమాటాలో మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసి అలా మూత పెడుతూ తిప్పుతూ ఉండండి. మీడియంలో పెట్టుకుని చూసుకుంటూ ఉండండి. చూసారు కదా, కొత్తలాడే మన పప్పు రెడీ. మన ముద్దపప్పు కూడా వేసేసాం. ముద్దపప్పు వేసి తర్వాత పచ్చిమిర్చి వేసాం. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసాం. సారీ ఇంకా ముద్దపప్పు వేయలేదు. ముద్దపప్పు దాన్ని నానిన తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టండి. ఆ 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్క నుంచి దాన్ని మీ దగ్గర ఉన్న గరిటెతో కానీ పప్పు గుత్తుతో కానీ బాగా నలపాలన్నమాట. నలిపేసి ఒక పక్కన పెట్టుకోండి. ఈ పప్పు ఇది ఉంది కదా, ఇప్పుడు టమాటాస్ మగ్గుతుంది కదా, ఈ మగ్గిన దాంట్లో ఇప్పుడే సాల్ట్ వేసి చూసుకోండి. కారం ఒక 1/2 టీ స్పూన్ వేయండి. వేసుకున్నారు కదా, ఇదిగో నేను పప్పును మెదిపేసాను. ఎర్ర కందిపప్పు బాగా తిప్పేసేయండి. ఆ టమాటాలు పప్పు బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది, ఆ కమ్మదనం అనేది చాలా బాగుంటుంది. మనం ఇది చపాతీలో కానీ రైస్లో కానీ అదిరిపోద్ది. డెడ్లీ కాంబినేషన్ అనమాట. అద్భుత. చూసారు కదా, స్క్రీన్ అంతా మన పప్పే కనబడుతుంది. కొత్తలాడిపోయి పప్పు, ఎర్ర కందిపప్పు, టమాటా మాకు మామూలుగా ఉండదు మరి, అంతే. మంచిగా ఇలా తిప్పుతూ ఉండండి. దగ్గర పెట్టుకుని మీడియంలో పెట్టుకుని మనం పప్పులో కొంచెం వాటర్ పోసుకోండి. మరీ దగ్గరికి అయిపోతే తెలియనేమో. కొంతమంది పప్పుచారులో పెట్టుకోవచ్చు, లేదు మనకు కొంచెం దగ్గరగా కావాలంటే దగ్గరగా చేసుకోవచ్చు. ఏదైనా బాగుంటుందండి. అన్నంలో కొంచెం పలచగా ఉండి ఒడియాలతో బాగుంటుంది. ఇది కొంచెం దగ్గరగా చేసుకుని చపాతీలో నంచుకుంటే ఇంకా అదిరిపోద్ది అనమాట. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా ఎర్ర కందిపప్పు తెచ్చుకుని హెల్త్కి ఎంతో మంచిదైన పప్పు అది. విటమిన్స్, ప్రోటీన్స్, ఐరన్ అన్నీ పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. తెచ్చుకుని మీరు కూడా వండేసుకుని ఇలా వేడి రైస్లో పెట్టుకుని కుమ్మండి, మరి తినేసేయండి.
ఎంత బాగుంటుందో. ఇలాగ అన్నం వేసుకుని ఆకేసి పప్పు వేసి నెయ్యి వేసి అన్నట్టు అన్నం వేసుకుని కొంచెం సైడ్ తీసుకుని ఆ పప్పు వేసుకుని వడియం వేసుకుని ఆవకాయ వేసుకుని తింటే అద్భుత అదిరిపోద్ది అంతే. మరి ఇంకేంటండి, మరి చేసుకుని తినేయండి. ఎలాగంటే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హాయ్, నేను మీకు అదరమ్మ కుకింగ్ స్పెషల్. థ్యాంక్స్.